హలో అండి, చాలా ఈజీ ప్రాసెస్లో చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామా. చాలా టేస్టీ అండ్ ఈజీ ప్రాసెస్. ఓకే, ఎలా చేయాలో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ఇదిగోండి, ఈజీగా ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఓకేనా, 2 గరిటెలు. నేను అరకిలో తీసుకున్నానండి చికెను. అరకిలో తీసుకుని కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నాను. ఇదిగో ఒకటే ఆనియను. ఫ్రై అయినా కానీ నేను ఆనియన్ వేస్తానండి, ఎందుకంటే ఆ గ్రేవీ ముక్కలకు అంటుకొని తినడానికి బాగుంటుంది. ఒక పెద్దది ఆనియన్ తీసుకున్నాను, ఒకటి పెద్దది పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీరను. ఇవి వేగిన తర్వాత మనం చికెన్ యాడ్ చేద్దాం ఇందులోకి. ఓకేనా, ఈ లోపల నేను మసాలా గ్రైండ్ చేసుకుంటానండి. ఇదిగో ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, ఒక్కటే యాలక్కాయ, 2 లవంగ మొగ్గలు, కొద్దిగా గసగసాలు, వెల్లుల్లి, ఇవన్నీ నేను గ్రైండ్ చేస్తాను ఇది అయ్యే లోపలను. ఓకేనా, ఇదిగోండి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు. ఓకే, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత ఉప్పు, పసుపు, కారం అన్నీ ఇప్పుడే వేసేద్దామండి. ఓకేనా, పసుపు, సాల్ట్. ఓకే, మీ రుచికి సరిపడా వేసుకోండి సాల్ట్. నేను 1/2 కేజీ తీసుకున్నాను, 1/2 టీ స్పూన్ వేసాను సాల్ట్. ఓకేనా, కారం అయితే మరి చికెన్ కదా కొంచెం ఫుల్గా వేసేస్తున్నాను, ఇంకొంచెం వేసాను, ఫుల్గా వేసి ఇంకొంచెం వేసాను. ఓకే, ఇవన్నీ వేగేటప్పుడే మనం చికెన్ యాడ్ చేసేద్దామండి. ఇదిగో ఇప్పుడే పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను, కరివేపాకు వేస్తాను, కొత్తిమీర కూడా వేసి కొంచెం ఉంచుకున్నాను. ఓకేనా, ఇవన్నీ ఇలా కలిపేసి తర్వాత సిమ్లో పెట్టేసి లిడ్ పెట్టేయడమేనండి. అప్పుడప్పుడు కలుపుతూ ఉండడమే, అంతేనా. ఓకే, చూద్దామండి చికెను. ఇదిగో ఆ చికెన్లో ఉన్న తడి, ఉల్లిపాయల్లో ఉన్న తడి వల్ల ఇది ఇలాగా మగ్గిపోయిందండి. దగ్గరికి మనం ఆయిల్ తక్కువ వేసినా కానీ దగ్గరికి మగ్గిపోయింది ఆ చికెన్లో తడి వల్ల, ఉల్లిపాయల తడి వల్ల. ఓకే, నేను మసాలా గ్రైండ్ చేశాను. ఇది పొడి పొడిగా చేసుకోవాలి, ఎందుకంటే ఫ్రై కదా, నీళ్ళు లేకుండా గ్రైండ్ చేయాలి. ఓకే, ఇదిగో కొత్తిమీర వేస్తాను, అంతే అయిపోయింది. 2 మినిట్స్లో మన చికెన్ ఫ్రై రెడీ. డిష్ అవుట్ చేయడమే ఇంకా. ఓకేనా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. ఓకే, థ్యాంక్ యూ ఫర్